ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఎరేజర్ టూల్స్ గురించి మనం తీసుకుందాం. సో, జనరల్‌గా ఎరేజర్ టూల్ అనేది ఎందుకు వాడతారంటే, అవసరం లేని పార్ట్‌ని నేను రిమూవ్ చేయాలంటే ఎరేజర్ టూల్ అనేది వాడుకోవడం జరుగుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఒక పిక్చర్ ఇమేజెస్ అనేది మనకి కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిమిలర్గా ఉన్న 2 ఇమేజెస్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ని నేను ఇందులో డ్రా చేసుకున్నాను. ఓకే. సో, డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ సైజుని ఇంక్రిమెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ అవసరం లేని పార్ట్ని ఇక్కడ చూసారా, ఇది డార్క్గా అంటే ఇది హార్డ్ బ్రష్లో ఉన్నది. సో, దీన్ని ఏం చేయాలంటే మనం సాఫ్ట్ బ్రష్లో మనం పెట్టుకొని వీటిని ఇలాగా చూసారా ఎలా రిమూవ్ అవుతుందంటే, అక్కడ ఉన్నట్లాగా అనేది కూడా మనకి తెలియట్లేదు. సో, ఆ రకంగా మనం ఇక్కడ అయితే ఇక్కడ ఏంటి, ఎరేజర్ టూల్ వల్ల మనం 2 సిమిలర్ ఇమేజెస్ అనుకోండి, మనకి మంచి ఐటమ్స్ అనేది అంటే మంచి పార్ట్ లాగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా మనం ఉపయోగిస్తారనమాట. సో, అందుకని ఇదొక మంచి మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అని మనకి మరొక టూల్ ఉంటుంది. సో, దీనికి కూడా ఒక పిక్చర్ అనేది మనకి కావాలి. సో, అంటే మనం ఏదైనా డిజైన్ చేయాలి అంటే సో కంపల్సరిగా పిక్చర్స్ అనేది మన దగ్గర ఉంటేనే సో మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆ పార్ట్ ఆఫ్ ఇమేజెస్ని మనం సో ఫస్ట్ మనకి కావాల్సిన ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఈ ఇమేజ్లో ఏంటంటే మనకి లూజ్ హెయిర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను మ్యాజిక్ ఎరేజర్ టూల్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ శాంప్లింగ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కలర్ శాంప్లింగ్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఇలా క్లిక్ చేసి ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తే అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ దాని తాలూకా సైజుని మనం పెంచుకొని సో ఇక్కడ క్లిక్ చేసి ఇది కూడా మనకేంటి హార్డ్ బ్రష్లోనే ఉన్నది చూడండి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఆ బ్యాక్ పార్ట్లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో కలర్ అది నాకు రిమూవ్ అయిపోతుంది చూసారా. సో, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తాలూకా బెనిఫిట్ అనేది ఇక్కడ చూసారా మనకి ఎలా తెలుస్తుందో, అంటే హెయిర్లో కూడా ఆ కలర్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది పోతుందన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. అంటే ఇలాగా మనకి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఇవ్వడం వల్ల లూజ్ హెయిర్లో ఎటువంటి సెలెక్షన్ చేయకుండా కలర్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మ్యాజిక్ ఎరేజర్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. సో, ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది ఏం చేస్తామంటే సో ఇక్కడ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కరెక్టే, కానీ ఆ హెయిర్ మధ్య పార్ట్స్లో మనకి ఆ కలర్ అనేది ఉండిపోయింది. అందుకనే ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద
ఆబ్జెక్ట్ బట్టి డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనం ఏ టూల్ని వాడితే మనకి లుక్ క్రియేట్ అవుతుంది అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే మనం ఈ 3 రకాలైన టూల్స్ని వాడడానికి ఫోటోషాప్లో మెయిన్ రీజన్. ఇక నాకు దాని తర్వాత గ్రేడియంట్ టూల్ అని ఉంటుంది. జనరల్గా మనం గ్రేడియంట్ టూల్స్ అంటే ఏవైనా మనం బ్యాక్గ్రౌండ్స్ని క్రియేట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్లో మంచి కలర్స్ని మనం అప్లై చేసుకోవడానికి ఇది మనం వాడతాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోర్గ్రౌండ్ కలర్లో ఒక ఆరెంజ్ కలర్ అనేది పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ గ్రేడియంట్ టూల్లో ఏంటంటే మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. లీనియర్ గ్రేడియంట్ అంటే ఇలా చూడండి, నేను డ్రాగ్ చేస్తున్నాను చూసారా, అంటే మనం ఏ డైరెక్షన్లో మనకి కావాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్లో ఈ లీనియర్ డయాగ్రామ్ అనేది లీనియర్ అనేది మనం వాడుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటంటే రేడియల్ గ్రేడియంట్ అని మరొక ఆప్షన్ ఉంటుంది. ఈ రేడియల్ గ్రేడియంట్ తీసుకొని సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇలా డ్రాగ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆబ్జెక్ట్ అనేది అంటే ఆబ్జెక్ట్ తాలూకా బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ ద డిజైనింగ్ బట్టి, ఆ ఆబ్జెక్ట్ యొక్క సెలెక్షన్ బట్టి మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో కోనికల్ యాంగిల్ అని ఉంటుంది. ఈ కోనికల్ యాంగిల్కి ఏం చేయాలంటే మనం ముందు కలర్ ప్యాలెట్లో ఇక్కడ ఇది ఇలా క్లిక్ చేసుకొని ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి మెటల్ కలర్స్ అని ఉంటాయి. సో వాటిని నేను ఏదో ఒక కలర్ అనేది చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిప్టికల్ మార్కివ్ టూల్ అనే దాన్ని సెలెక్షన్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడాలి. అయితే సో ఇక్కడ ఏం చేయాలి మనం, సో కంట్రోల్ షిఫ్ట్ అని కొట్టి ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఇలాగా క్లిక్ చేసి డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఒక సర్క్యులర్ టైప్ ఆఫ్ ఒక డిస్క్ని మనం క్రియేట్ చేయడానికి ఈ యొక్క కోనికల్ యాంగిల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అలాగే మళ్ళీ మనం ఏం చేస్తామంటే
ఇందులో మళ్ళీ నేను సో ఇప్పుడు నేను ఇక్కడ సగం నుండి ఇలా డ్రాగ్ చేస్తాను. చూసారా, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కోనికల్స్ అనేది నాకు క్రియేట్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రేడియంట్లో రీసెట్ గ్రేడియంట్స్. ఇప్పుడు నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇక్కడ నేను సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాగా డ్రాగ్ చేస్తాం. చూసారా, మరి ఇందులో బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ తీసుకుంటే సో ఇక్కడ వచ్చింది చూడండి. ఇలాగా. అలాగే ఇక్కడ కోనికల్స్ ఏమైనా కోణంగల్లో ఉంటే సో ఆబ్జెక్ట్స్ని మనం ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన. అంటే అది కూడా దేని మీద అవుతుంది, లేయర్స్ ఉంటే మనం చేయగలుగుతాం. సో లేకపోతే మనం అది కూడా చేయలేమన్నమాట. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరి పెయింట్ బకెట్. సో పెయింట్ బకెట్ అంటే ఏంటి, మనం ఏవైనా క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసినప్పుడు మనకి బాగా క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ పెయింట్ బకెట్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం పెయింట్ బకెట్ టూల్ తీసుకుంటే ఇక్కడ నాకేమవుతుంది, పెయింట్ బకెట్ అనేది ఇదిగోండి. ఇక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి, చూసారా సాలిడ్ కలర్ అనేది నాకు ఫిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డిజైన్స్ని లేయర్ క్రియేట్ చేసి ఇక్కడ పెయింట్ బకెట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేయి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు కలరు ఫిల్ అవుతుంది. అప్పుడు కలర్ మనం ఫిల్ చేసుకోవడం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నాకు బ్లర్ టూల్ అని ఉంటుంది. దీనికి ఏం చేయాలి, మనం ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇక్కడ నేనేం చేస్తాను, బ్లర్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ ఇలా డ్రాగ్ చేశారు అనుకోండి, చూడండి అక్కడ సాఫ్ట్గా అయిపోయిందో లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని క్లియర్ చేయాలి. సో క్లియర్ చేయాలంటే ఇక్కడ షార్పెన్ టూల్ తీసుకొని ఇక్కడ చూసారా షార్ప్నెస్ అనేది అవుతుంది. అది ఎంతో మనం బాగా అబ్జర్వ్ చేస్తే కానీ మనం చెప్పలేం. అలా కాకుండా బ్లర్ చేసిన ఇమేజ్ కాకుండా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను షార్పెన్ టూల్ని చూసారా, చూడండి ఇక్కడ నాకు ఈ పెటల్స్ మధ్యన చాలా షార్ప్గా మనకి అవి ఏటనేది మనకు అక్కడ తెలుస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒక రకమైన మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ నాకు స్మడ్జ్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ ఏం చేస్తుంది యాక్చువల్గా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ఏం చేస్తాం మనం, సో ఇక్కడ ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని అందులోకి డీ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కలర్ అందులో ఫిల్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ స్మడ్జ్ బ్రష్ తీసుకొని ఇలాగా డ్రాగ్ చేసామనుకో, సో నేను డ్రాగ్ చేసిన బట్టి సో ఇలాగా మనం పెయింటింగ్స్ లాంటివి ఏవైనా చేయాలంటే ఈ టూల్ అనేది మనం బాగా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ టూల్ని ఏమంటారు, మనకి స్మడ్జ్ టూల్ అని అంటారు. ఏమంటారు, అయితే ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే
ఇక్కడ ఇది ఇక్కడ సో ఇక్కడ మనం చూడండి సో ఇది ఇలా డ్రాగ్ చేయగానే చూసారా డార్క్గా ఉన్నది కాస్త లైట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే డర్జ్ టూల్ అని అంటారు. ఏమంటారు? అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంటుందంటే బర్న్ టూల్ అని ఉంటుంది. సో బర్న్ అంటే ఏంటి? బర్న్ అంటే యాష్ అంటే అది ఏ కలర్లో ఉంటుంది? సో ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడైతే డ్రాగ్ చేస్తానో ఆ ఏరియాలో బ్రైట్గా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు స్మడ్జ్ టూల్ అని ఉంటుంది. ఏ ఏరియాలో అయితే మనం సో ఇక్కడ డ్రాగ్ చేసిన పార్ట్ ఏమవుతుందంటే డీసాచురేషన్ అయిపోద్ది, అంటే బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. చూసారా మరి? సో అందుకనే ఎప్పుడూ కూడా మనం ఎవరిని కూడా తక్కువ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళలో ఏముందో మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.